హాయ్ అండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మేము నిన్న కూసుమంచి శివాలయానికైతే వెళ్ళామని చెప్పాను కదా! ఇదే ఆ శివాలయం లోపల గర్భగుడి. లోపల ఫోన్ ఎలో ఉండదు కాబట్టి నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇక్కడైతే మా వారు ఒత్తులు వెలిగిస్తున్నారండి. నేనేమో పోయిన సోమవారమే మా పాపవి, నావి ఇంటి దగ్గరే తులసమ్మ దగ్గర వెలిగిచ్చాను ఒత్తులు. ఇక మా వారివైతే వెలిగిచ్చలేదు. ఆయన ఫాస్టింగ్ ఉండటం అంటే కష్టం కాబట్టి అప్పుడప్పుడు ఉంటారనుకోండి. కాకపోతే ఇంకా ఊరికే పొద్దాక ఎందుకని జెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెలిగించుకోవచ్చు గదా! ఒత్తులని చెప్పి నేనైతే ఒత్తులు తీసుకొచ్చాను ఇక్కడికి. ఎలాగో శివాలయం గాబట్టి వెలిగిస్తే బావుంటుందని జెప్పేసి తీసుకొచ్చాను. నేనిక్కడ ముగ్గు అన్నీ వేసి రెడీ చేసేసి ఒత్తులు పెట్టిన తర్వాత ఆయనైతే ఒత్తులు వెలిగించుకుంటున్నారు. ఇలా ఒత్తులు వెలిగించిన తర్వాత లోపలికైతే వెళ్ళి అభిషేకం అయితే చేయించుకున్నాము. అభిషేకం చాలా బాగా చేస్తారండి. పంచామృతాలతో అభిషేకం అయితే చేశారు. చాలా బాగా చేపిస్తారు పంతులు గారు ఎప్పుడైనా గానీ. మేము వచ్చినప్పుడల్లా ఇక్కడ అభిషేకం చేయించుకుంటూ ఉంటాము. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే మనల్ని ఎక్కడా కూడా శివలింగాన్ని తాకే అర్హత మనకుండదు గదండీ! లేడీస్‌ని అయితే తాకనివ్వరు కదా! కానీ కూసుమంచి శివాలయంలో పంతులు గారు ఎప్పుడూ కూడా శివలింగాన్ని టచ్ చేయమని చెప్తుంటారు. ఎందుకో మరి నాకైతే రీజన్ అయితే తెలీదు కానీ, ఇక్కడ అభిషేకం చేయించుకున్న తర్వాత బయటకొచ్చిన తర్వాత నేనిక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దీపం అయితే వెలిగిచ్చానండి. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఎదురుగా పెద్ద పుట్ట గూడా ఉంటుందండి. ఇక నేనెప్పుడొచ్చినా గానీ ఇక్కడైతే దీపం వెలిగించుకుంటాను. అలాగే ఉసిరి చెట్టు కింద గూడా దీపం వెలిగిస్తానండి. ఆల్రెడీ ఉసిరి చెట్టు కింద దీపం కూడా వెలిగిచ్చాను. ఈ టెంపుల్‌లో అయితే ఉసిరి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు, అలాగే బిల్వ పత్రాలు అన్నీ ఉన్నాయండి. అన్ని రకాల చెట్లయితే ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తది ఇక్కడికి వస్తే మాత్రానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తది నాకు. ఇక ఈ 1000 ఒత్తులు వెలిగించుకోవటం అంతా అయిపోయిన తర్వాత నేను మా వారైతే ఇక్కడ కాసేపైతే ఇలాగ కూర్చున్నాము. కూర్చొని వీడియో తీసుకుంటున్నానండి. ఈ గుడి మాత్రం చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే నాకైతే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగొచ్చేటప్పుడు ఎందుకో బాధగా అనిపిస్తుందండి. ఏదో వదిలేసి వస్తున్నానేమో అన్న ఫీలింగ్ అయితే నా మైండ్‌లో వస్తూ ఉంటుంది. అంత బావుంటుంది ఈ గుడి.